నువ్వు నాకు దూరమైన రోజు నుంచి నీ గురించి ఆలోచించని క్షణం లేదు. నీ కోసం వెతకని రోజు లేదు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. ఆనాడు నువ్వు నా మాట కాదన్నావన్నా ఒకే ఒక్క కారణంతోనే పంతానికి పోయి నిన్ను దూరం చేసుకున్నాను. కానీ నీ మీద ప్రేమ లేక కాదమ్మా, నా అహంకారమే నా కడుపు. ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను స్వామి. నేను చేసిన తప్పులని మన్నించి నా వాళ్ళని నేను కలుసుకునేలా చేయండి స్వామి. నా కోరికను మీరు నెరవేరుస్తారు. ఎప్పటికైనా నా కన్న వాళ్ళని నాకు దగ్గర చేస్తారన్న నమ్మకం నాకుంది. అమ్మా, చెప్పవే. ఇలా అడుగుతున్నానని నువ్వేం అనుకోవద్దమ్మా. నువ్వు అంజనం చూడాలనుకుంటుంది చెల్లి కోసమే కదా? ఇంకా అర్థం కాలేదా అమ్మా? అమ్మమ్మ అంజనం చూడాలనుకుంది పిన్ని కోసం మాత్రమే కాదు, ఆవిడికి పుట్టిన బిడ్డ కోసం కూడా. అంటే అసలు కంటే కొసరు ముద్దు అంటారు కదా, అందుకనే మనవరాలి కోసం అంజనం చూస్తుంటారు. అంతే కదా అత్తయ్య గారు? అవును, నా మనవరాలి కోసమే అంజనం చూశాను. అందులో తప్పే ఉంది? నేనేదో చెయ్యకూడని పని చేస్తున్నట్టుగా అందరూ వరుసపెట్టి ప్రశ్నలేస్తున్నారు. మేమేం తప్పుగా అంటలేదమ్మమ్మా. కాకపోతే నా కూతురు నా దృష్టిలో చచ్చిందాంతో సమానం, దానికి ఎప్పుడో నీళ్లు వదిలేశానని మీరెప్పుడు చెప్తూ ఉంటారు కదా. అవన్నీ నిజాలేమో అనుకున్నాం, కానీ ఈ రోజుతో మాకు క్లారిటీ వచ్చింది. మీకు మీ కూతురు మీద ప్రేమ చావలేదు అని, మీ మనవరాలి మీద ఆశ పోలేదు అని. ఎందుకు ఆశ వదులుకోవాలి? వదులుకోవాల్సిన అవసరం ఏమిటి? ప్రపంచంలో ఎవరూ చేయని తప్పు నా కూతురు చేసిందా? ఏదో మన మాట కాదని నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకున్నంత మాత్రాన అది ఈ ఇంటికి శత్రువైపోతుందా? అలా అని మేమనలేదమ్మా. ఇన్నాళ్లుగా నువ్వే అన్నావు. కాకపోతే చెల్లి మీద, దాని కూతురు మీద ఎంత ప్రేముందో ఈ రోజే మాకు అర్థమైంది. చెల్లి తన కూతురు కనుక బ్రతుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి కనపడాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటామమ్మా. బతికుంటే ఏంటి? బతికుంటే ఏంటి? బతికుండక ఏమవుతారు? నా కూతురు ఖచ్చితంగా ఏదో ఒక చోట బ్రతికే ఉంటుంది. దాని కూతురు కూడా క్షేమంగా ఉండే ఉంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా నా కూతురు నా మనవరాలు నన్ను కలుస్తారు. వాళ్ళు చేసిన తప్పును క్షమించి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. ఎంతైనా కన్న తల్లివి. నువ్వు కాక చెల్లిని ఎవరు క్షమిస్తారు, ఎవరు ఆహ్వానిస్తారు? చెల్లి మన ఇంటికి రావాలి,
నన్ను మనసారా అక్క అని పిలవాలి అని నేను కోరుకుంటున్నానమ్మా. పద శృతి, వెళ్దాము. అమ్మ చూసావా, ముసల్దానికి పిన్ని మీద ఇంకా ఆశ చావలేదమ్మా. అవునే, ఇన్నాళ్ళు మీ అమ్మమ్మ పిన్నిని తిడుతూ ఉంటే అది నిజమేమో అనుకున్నాను. కానీ అది పై పైన బిల్డప్పేనని ఈ రోజే క్లారిటీ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పున్నమి ఈ ఇంటి వారసురాలు అన్న నిజం మాత్రం మీ అమ్మమ్మకి తెలియకూడదు. అవును మామ్, పున్నమి తన మనవరాలని అమ్మమ్మకి నిజం తెలిసేలోపు ఏదో ఒకటి చేసి ఇద్దరినీ శత్రులుగా మార్చేస్తాను. ఒకరంటే ఒకరు కయ్యానికి కాలు దువ్వేలా చేస్తాను, కొట్టుకుని చచ్చేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు శృతినే కాదమ్మా. ఒక్కసారి అంజనంని ఏర్పాటు చేశాక ఏ కారణం చేతైనా దానికి అంతరాయం కలిగితే మళ్ళీ 15 రోజుల వరకు అంజనం చూడకూడదు. మా అమ్మా నాన్న ఎక్కడున్నారో నాకు తెలీదు. నేను కూడా అంజనంలోకి చూస్తే మా అమ్మా నాన్న కనిపిస్తారా? తప్పకుండా కనపడతారు తల్లి. పొన్నమి మేడం, పొన్నమి మేడం, పొన్నమి మేడం, పొన్నమి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు బ్యాంక్ మేనేజర్ ముకుందా కదా? అవును సార్. మీరేంటి ఆఫీస్కి రాకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చారు? పొన్నమి మేడం ఇంటికి రమ్మన్నారు సార్, అందుకే వచ్చాను. ఓహో, ఇన్ఛార్జ్ పున్నమి మేడం రమ్మంటే వచ్చారా? అవును సార్. సరే, పిలుస్తాను. పున్నమి, ఓహ్ సారీ, పున్నమి కాదు, పున్నమి మేడం. పున్నమి మేడం, పున్నమి మేడం, పున్నమి మేడం. ఏంట్రా వెటకారం చేస్తున్నావా? లేదు నాన్నగారు, కంపెనీకి రావాల్సిన మేనేజర్ గారిని డైరెక్ట్గా ఇంటికి రమ్మని చెప్పారంట మన పున్నమి మేడం. మేనేజర్ని ఇంటికి పిలిపించారంటే ఏదో ఆఫీస్ పని అయి ఉంటుంది కదా, అందుకే ఆఫీసులో పిలిచినట్టు పున్నమి మేడం అని పిలిచాను. తప్ప మేడం? అన్ని మేడంలు ఎందుకులేండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను చెప్పిన స్టేట్మెంట్లన్నీ తీసుకొచ్చారా? కంపెనీకి సంబంధించిన 2 years స్టేట్మెంట్స్ తీసుకొచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. పున్నమి, ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎవరు అమ్మా? వకీల్ సాబ్ వాళ్ళ ఫ్రెండ్ గోపి కంపెనీకి సంబంధించిన స్టేట్మెంట్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తెప్పించాను మావయ్య గారు. ఏంటి, మా ఫ్రెండ్ గోపి వాళ్ళ కంపెనీ స్టేట్మెంట్, బ్యాంక్ డీటెయిల్స్ తెప్పించావా? అయినా ఇప్పుడు అవన్నీ తెప్పించాల్సిన అవసరమే ఉంది? ఉందండి. నేను వాళ్ళకి బ్రాంచ్ ఇవ్వలేదనే కదా మీరు ఫీల్ అయ్యారు. అయినా నేనెందుకు ఫీల్ అవుతాను? అయినా బ్రాంచ్ ఇస్తే మన కంపెనీ ఏమైనా మూతపడుతుందా? 100% త్వరలో మూతపడుతుంది సార్.
వాట్ యు మీన్ మేనేజర్ గారు? అవును సార్, మీ ఫ్రెండ్ వాళ్ళు మా బ్యాంక్లో కోట్ల రూపాయల బిజినెస్ లోన్ తీసుకున్నారు సార్. వాటికి చెల్లించాల్సిన ఈఎంఐలు 6 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. అలాగే వాళ్ళ ప్రాపర్టీలన్నీ కొలట్రాలు పెట్టి మరీ లోన్ తీసుకున్నారు. వాటి ఈఎంఐలు కూడా 1 ఇయర్గా కట్టట్లేదు. అడిగితే ఇప్పుడు మేము కట్టలేం, మీరు చేయాల్సింది చేసుకోండి అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏం చేయాలో అర్థం కాక బ్యాంక్ నుంచి లీగల్ నోటీస్ కూడా పంపించాం. దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. దాంతో మా ఏజీఎం గారు 2 months వెయిట్ చేసి వాళ్ళు కొలట్రల్లో పెట్టిన ప్రాపర్టీస్ అన్నీ ఆక్షన్లో సేల్ పెట్టడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు మేనేజర్ గారు చెప్పిందంతా విన్నారు కదా. ఆ రోజున మీ ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడడం నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. కాబట్టి వాళ్ళకి నేను బ్రాంచ్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యాను. అంతే తప్ప మీ మీద కోపంతోనో ఆయన ముందు మిమ్మల్ని చులకన చేయాలనో కాదు. ఆ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలని, సాక్ష్యంతో నిరూపించాలని మేనేజర్ గారిని ఇంటి దాకా రమ్మని చెప్పాను. నేను చెప్పింది అబద్ధమో నిజమో ఒక్కసారి ఈ స్టేట్మెంట్లు చెక్ చేసుకున్న తర్వాత మీరే నిర్ణయించుకోండి. ముకుంద్ గారు, ఆ స్టేట్మెంట్స్ ఇవ్వండి. పున్నమి చెప్పింది నిజమేరా. మేనేజర్ గారు చెప్పింది 100% కరెక్టే. అనవసరంగా తొందరపడి నీ ఫ్రెండ్ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చుంటే రష్యా కంపెనీ వాళ్ళ ముందు మన పరువు పోయి ఉండేది. వాళ్ళ కంపెనీతో పాటు మన కంపెనీ కూడా దివాలా తీసుండేది. అదే జరుగుంటే ఇన్నాళ్ళుగా మార్కెట్లో మనం పెంచుకున్న రెప్యుటేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయేదిరా. ఎనీవే, ముందే పున్నమి చాలా తెలివిగా ఆలోచించి కంపెనీని కాపాడింది. పున్నమి, చాలా మంచి పని చేసావమ్మా. థ్యాంక్ యూ మావయ్య. పున్నమి, చదువు లేకపోయినా ఎంతో తెలివిగా ఆలోచించి మన కంపెనీ పేరు పోకుండా కాపాడావు. చదువుకున్న నా కొడుకేమో నిన్ను అపార్థం చేసుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఏరా, ఇప్పటికైనా నిజమేంటో అర్థమైందిగా? నిజమేంటో తెలియక పున్నమిని అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. పున్నమి కనుక ఆ నిర్ణయం తీసుకోకపోతే నా వల్ల కంపెనీ నాశనం అయిపోయేది. థ్యాంక్ యూ మేనేజర్ గారు. స్టేట్మెంట్ తీసుకొని వచ్చి నిజాలు సాక్ష్యాలతో సహా నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. నేను వెళ్ళొస్తాను మేడం. ఉంటాను సార్. పున్నమికి చదువు రాదని చులకనగా చూడొద్దురా. పున్నమి తెలివితేటలు చూసి మనం కూడా నేర్చుకోవాలి. పోనీలేండి మావయ్య, ఎప్పటికైనా మీకు నిజం తెలిసిందే, అంతే చాలు. పున్నమి, నా మీద కోపంగా ఉంది కదూ?
నేను కోప్పడేంత తప్పు నా భర్త ఎప్పటికీ చేయడు. చేశాను పున్నమి. తన భార్య విషయంలో ఈ పృథ్వీ పెద్ద తప్పు చేశాడు. అందుకే మొహం చెల్లక నా పున్నమికి మొహం చూపించలేక ఇలా తిరిగి నిలబడ్డాడు. నా భర్త తల ఎత్తుకుని తిరగాలనే ఆ రోజు మీ ఫ్రెండ్కి బ్రాంచ్ ఇవ్వలేదు తప్ప ఇలా మీరు తల దించుకుని నిలబడ్డానికి నేను చేయలేదు వకీల్ సాబ్. వకీల్ సాబ్, కళ్ళల్లో నీళ్ళేంటి? కన్నీళ్లు కాదు పున్నమి, నా అహంకారం నీ సంస్కారం ముందు ఓడిపోయి ఇలా కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్తుంది. ఏంటిది? ఏంటా మాటలు వకీల్ సాబ్? నిన్ను ప్రాణాలతో ఉండగా మీరెప్పుడూ కన్నీళ్లు పెట్టుకోకూడదు. పున్నమి, నువ్వు దేవతవి. అందుకే అహంకారంతో నిన్ను ఎన్ని మాటలన్నా, ఎంతగా అవమానించినా అమ్మలా నన్ను అర్థం చేసుకున్నావు. మాటలతో నీ మనసును గాయం చేస్తుంటే ఓర్పుతో భరించావు. ఇంత ఓర్పు సహనం ఉన్న భార్య దొరకడం నిజంగా నా అదృష్టం పున్నమి. రియలీ ఐమ్ లక్కీ పున్నమి. మీది పసిపిల్లాడి మనస్తత్వం వకీల్ సాబ్. మీ కోపం శాశ్వతం కాదు, మీ అలక శాశ్వతం కాదు. అయినా మీరు తప్పు పట్టింది నన్ను కాదు వకీల్ సాబ్. ఆ రోజు మీకెదురైన పరిస్థితిని, దాన్ని తప్పుపట్టారు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా బహుశా మీకులాగే చేస్తారేమో. అది నీ సంస్కారం పున్నమి. నీలాంటి దేవత లాంటి భార్య దొరికినా నేను మూర్ఖుడిలా బిహేవ్ చేసి నిన్ను బాధ పెట్టాను. వకీల్ సాబ్, జీవితంలో ఎన్నో పీడకలలు వస్తుంటాయి. అందులో ఇది ఒకటి అనుకోండి. దయచేసి జరిగింది మర్చిపోండి. ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పున్నమి, చేసిన తప్పుకి నన్ను క్షమించగలవా? క్షమించేంత తప్పు నా భర్త ఎప్పటికీ చేయడు. నా మెడలో 3 ముళ్ళు వేసిన భర్తగా నా మీద సర్వ అధికారాలు మీకుంటాయి. నేను మీ దాన్ని వకీల్ సాబ్. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? థ్యాంక్ యూ పున్నమి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, మొత్తానికి మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అపోహలన్నీ మర్చిపోయి ఇద్దరు ఒక్కటయ్యారన్నమాట. మాకదే చాలు. అన్నయ్య, ఆఫీస్లో ఏదో జరిగిందని వదిన్ని చాలా బాధ పెట్టావు. అప్పుడు నీ మీద నాకు కోపం కూడా వచ్చింది. కానీ మొగుడు పిల్లల కోపం ఎంతసేపులే అని ఈ రోజు కాకపోతే రేపైనా కలుస్తారులే అన్న ఉద్దేశంతో ఆగాను. ఇంకెప్పుడు మా వదిన్ని బాధ పెట్టకు. బాధ పెడితే నేను మనిషినే కాదు వైష్ణవి. అంత పెద్ద మాటలు ఎందుకు వకీల్ సాబ్? ఏ భార్య భర్తలైనా ఇలాగే కీచులాడుకుంటారు. మనం అంతే. అవునవును, మొగుడు పిల్లలన్న తర్వాత అప్పుడప్పుడు ఇలా కీచులాడుకుంటేనే కిక్కుంటుంది. ఎప్పుడు ఇకైకలు పక్కపక్కలు ఉంటే ఏం కిక్కుంటుంది చెప్పు? నిజమా పెద్దదినా? అంటే నువ్వు మా పెద్దనే కూడా ఇలానే కీచులాడుకుని కిక్కిని ఎంజాయ్ చేస్తారనమాట. చాలే ఆపవే. ఇదిగో పృథ్వీ, మా చెల్లిని బాధ పెట్టినందుకు నీకొక చిన్న పనిష్మెంట్ ఇస్తున్నాను. పనిష్మెంటా? ఏంటది నాది? మీ ఇద్దరూ కలిసిపోయిన ఈ శుభ సందర్భంగా అలా సరదాగా బయటకెళ్ళి రెస్టారెంట్లో భోజనం చేసి కుదిరితే ఒక సినిమా చూసొద్దాం. అలాగే వదినా, ఇప్పుడే బయటికి వెళ్దాం. పునమి, నీకోకే కదా? వదిన్ నవ్విందంటే ఒప్పుకున్నట్టే.